పార్టీని స్థాపించి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి కొనియాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అండగా నిలిచిన నాయకుడిగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు చాలా గొప్ప వ్యక్తి. తొలినాళ్లలో సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఒక పాల వ్యాపారం చేస్తూ అలాగే బాగా డిగ్రీ చదువుకుని ఆ రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేసి అది కూడా వదిలేసి తెలుగుదేశం సినీ రంగ ప్రవేశం చేసి సాంఘిక పౌరాణిక జానపద చిత్రాలను దాదాపు 300 చిత్రాలకు పైగా చేయడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థ రామారావు గారంటే ఆయన చేసిన పాత్రలు శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, అలాగే రాముడు, దేవుడు అంటే మనం ఈరోజు కూడా చూసుకునే విధంగా ఆయన ఫోటోను చూసుకొని రాముడంటే ఇలా ఉంటాడు, కృష్ణుడంటే ఇలా ఉంటాడు, మన ప్రతినాయక పాత్రను కూడా పోషించి ఆ పాత్రలకు ఎంతో ఉన్నతిచ్చిన మహానాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాంటి చాలా గొప్ప వ్యక్తి. పౌరాణికాలు చూస్తే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ రామారావు గారు అనేది మేము కూడా చిన్న వయసులో కూడా చాలా ఆయన చూస్తానే దేవుడు అంటే ఇలా ఉండడానికి ప్రతి ఇంట్లో ఫోటో కూడా ఇలానే ఉంది. అలాగే సినీ రంగాల్లో చాలా మక్కుటము లేని మహారాజుగా వెలుగొంది. తరువాత కూడా 1982వ సంవత్సరం మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి మన దేశంలోనే తెలుగు జాతి, తెలుగు అంటేనే ఒక మన భారతదేశంలో ఒక గుర్తింపు పొందేటట్టు చేసిన మహానాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మకుటము లేని చరిత్ర సృష్టించి అందరూ ఒకే పార్టీ దాదాపు 70, 80, 80 సంవత్సరాల పార్టీని కూడా ఫస్ట్ పెట్టిన 9 నెలలకే ఆ పార్టీని గెలిపించి ఆ కాంగ్రెస్ పార్టీని కూడా మట్టి కర్పించిన మహానాయకుడు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు.